ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా దేవర. లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఎన్టీఆర్ వరకు ఓకే కానీ కొరటాల శివ ఇంకా బాగా తీసి ఉండొచ్చని అనిపించాడు. మరోపక్క దేవర ఒక సినిమాగా కాకుండా పార్ట్ 2 కూడా అనేశాడు కొరటాల శివ. దేవర 1 సినిమానే ఒక మోస్తారుగా ఆడింది. ఇప్పుడు పార్ట్ 2కి భారీ బడ్జెట్ పెట్టాలి. దేవర 1లో కొన్ని చిక్కుముళ్లకు పార్ట్ 2లో సమాధానం ఉంటుందని అన్నారు. ఫ్యాన్స్ లో కాస్తో కూస్తో దేవర 2 మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ సగటు సినీ అభిమానులకు మాత్రం దేవర 2 ఆలోచన లేదు. దేవర 2 చేసినా అదే పాత్రలు అదే నేపథ్యం ఉంటుంది. సినిమాలో వేరేగా ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఇప్పుడు సీక్వెల్స్ అన్ని కూడా ఒకదాన్ని మించి మరొకటి అనేలా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. బాహుబలి 1 కన్నా బాహుబలి 2, పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇలా మొదటి పార్ట్ ని మించి రెండో పార్ట్ ఉన్నాయి. దేవర 2 కూడా పార్ట్ 1 ని మించి కాదు దాన్ని మర్చిపోయేలా చేయాలి. ఖచ్చితంగా కొరటాల శివ కథా నేపథ్యాన్ని చాలా గట్టిగా రాసుకోవాలి. ప్రజెంట్ కొరటాల శివ దేవర 2 స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడట. పూర్తిగా సాటిస్ఫై ఉంటేనే దేవర 2 సెట్స్ మీదకి వెళ్తుందని అంటున్నారు. ఏదో సోసోగా కానిచ్చేద్దాం అనుకునేలా అయితే వద్దనే ప్లాన్ ఉందట. ఎన్టీఆర్ ఏమో వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వార్ 2 ఈ నెల అయితే రిలీజ్ అవుతుంది. ప్రశాంత్ నీల్ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఆ నెక్స్ట్ త్రివిక్రమ్తో సినిమా చేసేలా ఉన్నాడు ఎన్టీఆర్. కానీ దేవర 2 చేసే మూడ్ అయితే కనిపించట్లేదు. మరి దేవర 2 విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది చూడాలి. ఎన్టీఆర్ కొరటాల శివ దేవర 2 కాల్ ఆఫ్ చేస్తే మాత్రం కొరటాల శివ కెరీర్ రిస్క్లో పడే ఛాన్స్ ఉన్నట్టే. మరి దేవర 2పై మీ ఒపీనియన్ ఏంటి? పార్ట్ 2 ఖచ్చితంగా రావాల్సిందే అనుకుంటున్నారా? మీ కామెంట్ ఏంటో మాకు చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.